బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ముగిసింది అన్నారు కేటీఆర్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఇక చర్చ అవసరం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడే అప్రూవర్ గా మారాక ఇక విచారణ ఎందుకని ప్రశ్నించారు. Has been discussed. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ముగిసిందన్నారు కేటీఆర్. పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఇక చర్చ అవసరం లేదన్నారు. పూర్తి అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రెసిడెంట్ కాసేపు క్రితమే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ భవన్లో. కవితను ఈ నెల 2వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత ఎపిసోడ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ముగిసింది, దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంటుంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడటం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తుంది. ఇంకోవైపు పార్టీ ఫిరాయింపుల మీద కూడా కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారో 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళతో 9 మందితో నిన్న సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కూడా కేటీఆర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు అప్రూవర్ గా మారారు, ఇంకా దాని గురించి విచారణ అంటే పార్టీ ఫిరాయింపు మీద విచారణ చేసేదేముంది, తక్షణమే వేటు వేయాలి, బై ఎలక్షన్స్ కి వెళ్లాలనేది కేటీఆర్ ఆలోచన. సో ఇందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడే అప్రూవర్ గా మారారు. అంటే గతంలో పిసిసి అధ్యక్షుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన మాట వాస్తవమేనంటే గతంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీసుకున్న కేటీఆర్ పిసిసి చీఫ్ అప్రూవర్ గా మారిన తర్వాత విచారణ ఎందుకనేది ఆయన మాటగా ఉంది. మరొక సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం తన కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి గతంలో కడియం శ్రీహరి కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కూడా కేటీఆర్ ఏదైతే ఉదాహరణగా చెప్తూ విచారణ అవసరం లేదు, ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలనేది ఆయన డిమాండ్ గా ఉంది. ఇక ఉపరాష్ట్ర ఎన్నికల విషయానికిలో కూడా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రైతులను 70 లక్షల మంది తెలంగాణ రైతులను దోసపెడుతున్నాయి, యూరియా సరఫరాలు విఫలమయ్యాయి. సో కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుందనేది కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ నోటాకు ఓటు వేసే అవకాశం ముందు ఉంటే నోటాకు ఓటు వేసే వాళ్ళం, కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నన్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ లేకపోవడం వల్ల ఎన్నికలకు తటస్థంగా ఉండాలనేది కేసీఆర్ నిర్ణయించినట్టుగా కేటీఆర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా అటు పార్టీ ఫిరాయింపుల మీద కీలకమైన చర్చలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద గతంలో లాగానే ఎప్పటిలానే ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అనర్హత వేటు వేయాలి, బై ఎలక్షన్ కి రావాలనేది ఆయన డిమాండ్ ఉంది. ఏదైనప్పటికీ కూడా కవిత ఎపిసోడ్ మీద మొదటిసారి కేటీఆర్ ఇక చర్చ అంటే ఆమె ఎపిసోడ్ ముగిసింది, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదనేది కేటీఆర్ మాటగా ఉంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate.